Evening, sir. So last classes previous 7 doubts ఉన్నాయండి anyone please confirm any doubts No, sir. clear చేస్తున్నారు కదా అప్డేట్లు ఉన్నారు కదా Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి ప్రైజ్ లిస్ట్ పేజ్ నెంబర్ 91 పేజ్ నెంబర్ 91 యా చూడండి ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము బాగుంది స్టార్ట్ చేసిన తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ షాప్ అయినా ఫర్నిచర్ షాప్ అయినా ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా ఏమైనా కావచ్చు ఓకే మనం ఏం చేస్తామంటే హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో వెళ్తే అక్కడ మనకు సప్లయర్స్ ఉంటారు ఇక్కడ ఒక చైన్ లాగా ప్రాసెస్ జరుగుతుంది అంటే ఒక ప్రోడక్ట్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్లు పర్చేజ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర హోల్సేలర్స్ పర్చేజ్ చేస్తారు హోల్సేలర్స్ దగ్గర రీటైలర్స్ దగ్గర కన్సూమర్స్ తీసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ మనం ఒకవేళ రీటైలర్ అయితే హోల్సేలర్ దగ్గర కొంటాం ఒకవేళ హోల్సేలర్ అయితే డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటాం ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ మనమే అయితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు వెళ్ళి పర్చేజ్ చేసుకుంటాం ఇప్పుడు మన కస్టమరు మనకు రీటైలరా లేకపోతే హోల్సేలరా లేదంటే డిస్ట్రిబ్యూటరా సో అతను మన దగ్గర క్వాంటిటీ పర్చేజ్ చేసేదాన్ని బట్టి అతనికి మనం రేటు డిస్కౌంట్ సెలెక్ట్ చేస్తాం అది సేల్స్ మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తుందో ఆ కస్టమర్స్కి మాత్రమే పర్చేజ్కి ఉండదు సేల్స్కి ఉంటుంది మనకి ఆ సెటప్ ఎలా చేసుకోవాలనేదే ఇక్కడ ప్రైస్ లిస్ట్ ఓకే మనం ఏ కేటగిరీలో ఉన్నాం డిస్ట్రిబ్యూటర్ కేటగిరీలో ఉన్నామా హోల్సేలర్ కేటగిరీలో ఉన్నామా రీటైలర్ కేటగిరీలో ఉన్నామా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి మనము మన దగ్గర అతను తీసుకునే క్వాంటిటీని బట్టి మన పర్సంటేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే డన్ ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను వరుణ్ ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టుకోండి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి ఇక్కడ జిఎస్టీ కామన్ ఇక్కడ నేను 37 ఇస్తున్నాను మీరు పూర్తిగా ఇచ్చుకోండి ప్రాబ్లంలో చూసి కంట్రోల్ ఏ ఓకే సో డైరెక్ట్గా నేను ఓచర్లోకి వెళ్తున్నా ఫస్ట్ రిసిప్ట్లోకి వెళ్తున్నా ఆల్ట్ సి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్ సో ఇక్కడ లైక్ 10 lakhs నెక్స్ట్ పర్చేస్ ఆల్ట్ సి Avya merchants creators control A purchase accounts తర్వాత alt C food butter alt C PK packs HSN number 8794 raise 5% quantity 50 alt C OS 8795 marigold
12 80 30 Alt-C bingo Alt-C px HSN 5852 20 10 Alt-C CGST duties and taxes GST CGST Alt-C ఓకే, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ సేల్స్ టు జాన్ ట్రేడర్స్. ఇక్కడ రీటైలర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనం ఎయిర్లోకి వెళ్ళి ప్రైజ్ లెవెల్స్ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు F11లో ప్రైజ్ లిస్ట్ ఆప్షన్ వేసి పెడతావో ఇక్కడ ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ కేటగిరీస్ వస్తాయి. ప్రైజ్ లెవెల్స్లోకి వెళ్ళి మనకున్న కస్టమర్స్ ఏ టైప్ పర్సన్స్ వాళ్ళని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రీటైలర్, హోల్సేలర్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్. చేసిన తర్వాత ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్లోకి వచ్చి మనకున్న కస్టమర్ ఎవరు, ఇక్కడ రీటైలర్ ఉన్నారు. రీటైలర్ని సెలెక్ట్ చేయి, ఇలా వస్తుంది. ఫస్ట్ ఏముంది కింద ఫ్రూట్ జామ్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి నువ్వు పర్చేజ్ చేసిన ప్రైస్ వస్తుంది. ఇక్కడ 1 నుంచి 20 లోపల కొంటే రేట్ వచ్చేసి క్వాంటిటీ 20, రేట్ 70. అక్కడ ఏమో ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5% ఉన్నాం. ఒక 20 నుంచి 50 మధ్యలో కొంటే 60 రూపీస్ డిస్కౌంట్ పెరుగుతుంది. 50 నుంచి 100 మధ్యలో కొంటే 50 రూపీస్ డిస్కౌంట్ 7. 100 నుంచి 200 లోపల కొంటే 40 రూపీస్ 8%. ఇలా మనం ఎంటర్ చేసుకుంటాం. అంటే క్వాంటిటీ కొనే కొద్దీ రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. నెక్స్ట్ ఐస్ 1 నుంచి 50 మధ్యలో ఎన్ని కొనినా రేటు 50 రూపీస్ పడాలి, డిస్కౌంట్ 5%. నెక్స్ట్ మ్యారీగోల్డ్, సో 30, సో 40. గో 34, 35%. అంటే 1 నుంచి 50 మధ్యలో ఎన్ని కొనినా ఆయిష్ షోపు 50 రూపీస్ 5 రూపీస్ 5% డిస్కౌంట్ తీసుకుంటుంది. మ్యారీగోల్డ్ 30 పర్చేజ్ చేసిన 1 నుంచి 30, 5 కొనినా 10 కొనినా ఎన్ని కొనినా 40 రూపాయలు రేట్ పడుతుంది, 5% డిస్కౌంట్ పడుతుంది. 34, 1 నుంచి 34 లోపల ఎన్ని కొనినా 30 రూపాయలు రేట్ పడుతుంది, 5% డిస్కౌంట్ పడుతుంది. ఎస్కేప్ వచ్చేసి ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సేల్స్ Alt-C ప్రైజ్ లెవెల్ వస్తుంది, రీటైలర్ సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ రేటు పక్కన డిస్కౌంట్ రావాలిగా, F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టండి. ఫస్ట్ ఫ్రూట్ తీసుకుంటాను, జస్ట్ ఇక్కడ చూడండి 5 తీసుకుంటాను, రేటు 70 రూపీస్, 5% డిస్కౌంట్ పడింది. మళ్ళీ ఫ్రూట్ తీసుకుంటాను, ఇక్కడ లైక్ 35 ఇస్తున్నా, 60 రూపీస్, 6% డిస్కౌంట్ పడింది. మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నా 75, చూడండి. ఫ్రూట్ ఇస్తున్నాను 150. డిఫరెన్స్ గమనించండి. ఇలా రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్గా అవే పడిపోతాయి. ఆ సెటప్ మనం అక్కడ చేసాం. ఓకే, డన్. వెళ్ళి తీసేద్దాం. ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్ ఇది ఒకటి మార్చేద్దాం. సేవ్.
నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్స్. Merchants 5,000. Next receipt 3,500. Next payment also traveling expense, direct expense. ఇది వచ్చేసి 574. ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో నెట్ ప్రాఫిట్ మనకి 1000 రూపీస్ వచ్చింది. తర్వాత డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ షో చేస్తాయి. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్ మొత్తం చూపిస్తాయి. అసెట్స్, లైబిలిటీస్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్, పేయబుల్స్ అన్ని వాల్యూస్ షో చేస్తాయి. క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్స్ అన్ని. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ క్వెరీ, ఫ్రూట్. పర్చేజ్ చేసిన రేటు, క్వాంటిటీ చూపిస్తుంది. సేల్ చేసిన క్వాంటిటీ, రేటు, డిస్కౌంట్. ఈ విధంగా మనకు ఐడెంటిఫికేషన్ చేస్తుంది ప్రైజ్ లిస్ట్. ఐటమ్ వైజ్గా పర్చేజ్ వాల్యూ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ పర్చేజ్, రైట్ సైడ్ సేల్స్. ఇలా ప్రైజ్ లిస్ట్ మనం చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయండి. ఇక్కడ హోల్సేలరు, రీటైలర్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు రీటైలర్కి ఎలా సెట్ చేస్తారో హోల్సేలర్ కూడా సెకండ్ ప్రాబ్లంలో అలాగే సెట్ చేసుకోవాలి. పేజీ నెంబర్ 93. క్రియేట్లోకి వెళ్ళి ప్రైజ్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ రీటైలర్ తీసి హోల్సేలర్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ జస్ట్ చూపిస్తున్నాను. ఫ్రూటే తీసుకున్నా. ఇక్కడ చూడండి 93లో ఉండేది చూసుకుంటే 20, రేట్ వచ్చేసి 1800, డిస్కౌంట్ 7%. అలా తీసుకోండి. నెక్స్ట్ ఐఎస్ అనుకోండి. ఇక్కడ 10 ఉన్నాయి, రేట్ వచ్చేసి 1900, 7%. ఇంకో 10, రేట్ వచ్చేసి 22,000. మ్యారీగోల్డ్ 30, 24,000, 7%. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. మళ్ళీ అక్కడ వెళ్ళి ట్రాన్సాక్షన్స్ ఫోర్స్ చేస్తాం. ఓకే, డన్. ఓకే, క్లియర్ మా? అర్థమైందా ప్రైజ్ లిస్ట్? ఎనీ డౌట్స్? క్లియర్, అర్థమైంది కదా? Yes, sir. డన్. నెక్స్ట్